అందుకే అన్న ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అని ప్రూవ్ అయిందా లేదా? ఇతను సైకో అవునా కాదా? పోలీసుల మెడ మీద కత్తి పెట్టాడు. అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. నాకు లారీలు అడ్డం పెట్టారు. మన కార్యకర్తల్ని ప్రజల్ని కొట్టారు. ఎవరైతే దెబ్బలు తిన్నారో ప్రజాస్వామ్యం కోసం, సహాయ నిరాకరణ ఉద్యమం కోసం, అనపర్తి మార్చి కోసం ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ సోదరి సోదరమణులకు నేను సంఘీభావం తెలియజేస్తున్నా. ఒక అతన్నైతే మన వాడిని కొట్టి ఇక్కడే పోలీసులు చేస్తే పడిపోయాడు. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే ఈ పోలీసులు చూస్తా ఉంటే ఒకరిద్దరు అందరు లేరు కానీ రౌడీల మారిగా తయారయ్యారు వీళ్ళు. ఇది మంచిది కాదు. పోలీసులో మీకు ఏ తమ్ముళ్ళు నేను మీటింగ్ కంటిన్యూ చేయాలా లేదా? చేయాలా లేదా? పర్మిషన్ ఇచ్చారా లేదా? అందుకే చెప్తున్నా, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చింది ఇదేం కర్మకొచ్చాను. చూసారా తమ్ముళ్ళు, నేను పెట్టిన పేరు సరిపోయిందా? మనకి ఇదేం కర్మే కదా. ఒక సైకో పోలీసులు కూడా సైకోలు చేశారు. చూసారా? ఏమనాలి ఆ సైకోని? కరెంట్ ఆఫ్ చేశారు. చూసారా? కరెంట్ కూడా ఆఫ్ చేశారు సైకోలు. మీ టార్చ్ లైట్లు వేసుకోండి. అన్ని సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేయండి. జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు. అంటే ఏంటి అరాచకం? నాకు అర్థం కాల. పోగాలం దాపరిస్తే